మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మిరపకాయ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ కాటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో ఈ చిత్రంతోనే పరిచయం అవుతున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమంలో వేగం పెంచింది. అందులో భాగంగా ట్రైలర్ ను విడుదల చేసింది. సరిహద్దును కాపాడేవాడే సైనికుడు కాదు, సంపదను కాపాడేవాడు కూడా సైనికుడు అనే రవితేజ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. రవితేజ యాక్టింగ్ తో కుమ్మేశారు. తనదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. మొత్తంగా డైలాగులు, హరిశంకర్ టేకింగ్ ఆకట్టుకుంటున్నాయి. పాత రవితేజను చూసిన ఫీలింగ్ కలుగుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటికే షేర్ చేసిన పోస్టర్లు, టీజర్ నెటింట హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి రవితేజ భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెపల్ డబుల్ సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తూ మంచి వ్యూస్ రాబడుతున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్స్ చుట్టాలాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుందని టీజర్ లో రవితేజ చెప్తున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి వికీజే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పిబల్ మేజర్ ఫ్యాక్టరీ పతాకంపై డీజే విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పనోరమ స్టూడియోస్ టీ సిరీస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిముట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు వీరాభిమాని కాగా కథకు అనుగుణంగా బిగ్ బి అభిమానిగా కనిపించనున్నట్లు ఇన్సైడ్ ఆఫ్. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం మిస్టర్ బచ్చన్ సినిమాకు బడ్జెట్ పరంగా చాలా ఓవర్ ఖర్చులయ్యాయని, రవితేజ హరిశంకర్ రెమ్యునరేషన్ కూడా బాగా తీసుకున్నారని తెలుస్తుంది. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే 15 కోట్ల ఖర్చు ఎక్కువైందంట. ఓవరాల్ గా మొత్తం సినిమా ఖర్చు 80 కోట్ల వరకు అయిందని సమాచారం. అయితే బాలీవుడ్ మూవీ రైడ్ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసిందే. కానీ ఒక రీమేక్ సినిమాకి ఇంత ఓవర్ బడ్జెట్ ఏంటని నెట్టిట చర్చ కూడా నడుస్తుంది. ఇటు నిర్మాతలు కూడా కాస్త అసహనంగానే ఉన్నారని ఇన్సైట్. అందుకే చాలా చోట్ల మిస్టర్ బచ్చన్ ని ఓన్ రిలీజ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అయితే సినిమా బడ్జెట్ కొంచెం ఎక్కువైనా డిజిటల్ సాటిలైట్ రైట్స్ లెక్కలతో సెట్ అయిపోతుందని సమాచారం. ఇటొచ్చి థియేట్రికల్ రిలీజ్ లాభాలపైనే చర్చ నడుస్తుంది. అయినా సినిమాపై ఇప్పటికే కావాల్సినంత హైప్ ఉంది. సినిమాకి కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా రవితేజ కెరీర్ బెస్ట్ వసూలు కన్ఫర్మ్ అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.